చెప్పండి. రేణుకా, పెద్దయ్య గారికి అంత టైం లేదు, వచ్చాక మాట్లాడుతూ ఉంటున్నారు కదా. నాకు కూడా అంత టైం లేదు రాజు. పెద్దయ్య గారిది ఒక మీటింగే, నాది జీవితం. పెద్దయ్య గారు మీటింగ్కి పోకపోతే ప్రాణాలు పోతాయో లేదో తెలియదు, కానీ పెద్దయ్య నుంచి కదిలితే మాత్రం నా ప్రాణాలు పోతాయి. ఏం మాట్లాడుతున్నావు రేణుకా? ప్రాణాలు తీసుకోవాలనే పిచ్చి మాటలు ఎందుకు? అసలేమైందని? సారు, ఈ మధ్యన నా బిడ్డ చాలా బాధపడుతోంది సారు. రాజు వాళ్ళు మా ఇంట్లో ఉంటా అంటే గంతనో గింతనో సంతోషంగా ఉండేటిది. వాళ్ళు ఈడికొచ్చినాక మనిషి లెక్కుంటలేదు. ఈ రాజుతో నా బిడ్డ పెండ్లి ఖాయం చేసిర్రు, సంతోషం. కానీ మీ బిడ్డ పెండ్లి ఆగిపోగానే రాజు కూడా పెళ్లి చేసుకోకపాయే. దానితో మీకు నష్టం లేదు, రాజుకి నష్టం లేదు. కానీ ఊరు వాడ అంతా పెండ్లి గురించి చెప్పుకున్న మాకు మాత్రం చాలా నష్టం జరిగింది సారు. ఇంతకాలం పోనీలే పోనీలే అని ఊకున్నాం. గిట్ల ఎంతకాలం ఉండాలనో తెలుస్తలేదు సారు. గీసంటి పరిస్థితుల్లో మీ బిడ్డనే ఉంటే మీరు గిట్లనే మీ పనులు చేసుకునేటోళ్ళా? చెప్పుండ్రి సారు. ఏడు చెప్పేది బాగు వదిన. పెద్ద గోరేదో మీటింగ్కి వెళ్ళాలంటున్నారు కదా, వచ్చాక మాట్లాడదాంలే. అంతవరకు మా ఇంట్లో కూకుందాం రా. ఏంది మీ ఇంట్లో కూసునేటిది? ఇది ఇల్లు కాదా? మేము కూసోనికి రాలే. రేణుకా, తర్వాత మాట్లాడదామని మీ అమ్మతో నువ్వైనా చెప్పు. ఇప్పటిదాకా నీ మాటలు ఎన్నుకుంటొచ్చిన రాజు, నాకు నమ్మకం బాయే. గందుకే పెద్దయ్యతోనే తేల్చుకొనికొచ్చిన. పెద్దయ్య, మీరు చెప్పుండ్రి, రాజుతో నా పెళ్లి చేస్తానని మాట ఇచ్చిండ్రా లేదా? అవును తమ్ముడు, రేణుక అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. మన బిడ్డ ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం కూడా అలాగే అడిగేవాళ్ళం కదా. అందరూ కలిసి రాజు రూపాల పెళ్లి చేశారు. ఇప్పుడు జరిగిన పెళ్లి గురించి అయ్యగారికి తెలిస్తే ఏమవుతుందో ఏటో. ఆల్రెడీ నీకు చెప్పాను కదమ్మా, పెళ్లి చేస్తాను అని. నేను మాట తప్పను, ఖచ్చితంగా చేస్తాను. సరేనా? గదే గదే సారు. ఎప్పుడు చేస్తారో కూడా జర చెప్పుండి సారు. పంతుల్ని పిలిపించి మంచి రోజు చూసి చేద్దాం. సారు సారు, మీ మనసు మాకు తెలుసు సారు. గందుకే పంతుల్ని కూడా దోలుకొచ్చిన. పంతులు పంతులు, నమస్కారం అయ్యా. కూసో పంతులు. సారు, మీరు చెప్పుండ్రి సారు, ముహూర్తం పెట్టమని. పంతులు గారు, రాజు రేణుకల జాతకాలు పరిశీలించి మంచి ముహూర్తం చెప్పండి. అలాగే అయ్యా. నాకేంటి అర్థం కావట్లేదు, నేను చెప్పేస్తాను. నాన్నేంటి ముహూర్తాలు చూడమని చెప్తున్నారు? ముహూర్తాలు పెట్టేస్తే మా పెళ్లి విషయం బయట పెట్టలేము. ఇప్పుడు ఏం చేయాలి? అయినా రేణుక ఏంటి ఇంత సడన్గా ఎలా లాక్ చేసింది? ఇప్పుడు ఎలా? నైట్ రేణుకకి వార్నింగ్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఆ వార్నింగ్ ఇవ్వడం వల్లే ఇంతకు తెగించింది. అయ్యా, దివ్యమైన ముహూర్తం ఉందయ్యా. కాకపోతే అది రేపే.
మధ్యాహ్నం 1:55 రేపేనా? రేపే అంటే ఎలా కుదురుతుంది పంతులు గారు? ఇంకొక ముహూర్తం అంటే చూడండి. అయ్యా, ఈ ముహూర్తం దాటితే ఇంకో 3 నెలల వరకు ఈ జాతకస్తులకు మంచి ముహూర్తాలు లేవయ్యా. ఇప్పటికిప్పుడంటే బంధువుల్ని పిలవడం, మండపం చూడడం, షాపింగ్ చేయడం ఇలా ఎన్నో ఉంటాయి కాబట్టి 3 నెలల తర్వాత ఉన్న ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. వద్దు పెద్దయ్య, నాకివన్నీ అవసరం లేదు. మండపం వద్దు, పంతులొద్దు, షాపింగ్ కూడా వద్దు. తాళి కట్టడానికి రాజు ఉంటే చాలు, అక్షింతలేయడానికి మీరంతా ఉంటే చాలు. రేపే పెళ్లి జరిపించండి పెద్దయ్య. రేణుక, రేపటికి రేపంటే కుదరదు. ఎందుకు కాదు రాజు? అయినా రేణుకతో పెళ్లి ముచ్చట ఇప్పుడు కాదు కదా, ఎప్పటినుంచో సాగుతోంది కదా. రూప గురించి నువ్వేం కంగారు పడకు. నువ్వు రేణుకని పెళ్లి చేసుకుని కూడా రూప మెళ్ళలో తాళి కట్టిన వాణ్ణి వెతకచ్చు. రూప కోసం ఇంకో అమాయకురాలి గొంతు కొయ్యడం ఎందుకు? కాదు కూడదు అంటే చెప్పుడు పెద్దయ్య. నేనే నుయ్యో గొయ్యో చూసుకుని చేస్తా. రేణుక, ఆగు బిడ్డ. జర ఆగే. అరే, ఆగు రాదే. రేణుక, ఒక్క నిమిషం. నేను మాటిస్తున్నాను రేణుక, మీ ఇద్దరి పెళ్లి అనుకున్న ముహూర్తానికి రేపే జరిపిస్తాను. నన్ను ఆశీర్వదించండి పెద్దయ్య. మళ్ళీ మాట తప్పరు కదా పెద్దయ్య. నా తమ్ముడు ప్రాణమైనా వదిలేసుకుంటాడు గాని ఇచ్చిన మాట మాత్రం తప్పడం. ఓరి దేవుడా, అందరూ కలిసి రాజుని రూపని ఇరికించేశారు. వీళ్ళిద్దరికి జరిగిన పెళ్లి సంగతి ఐగురికి తెలిస్తే ఏటవుతుందో ఏటో. అవును పెద్ద, మా పెళ్లి విషయం చెప్పడం ఇప్పటికే లేట్ అయింది. అయినా రాజుకి నాతో పెళ్ళైంది కదా, ఈ విషయం ఆ దేవుడికి కూడా తెలుసు కదా. మరి నాకెలా అన్యాయం చేస్తాడు? స్వామి, నువ్వే ఒక దారి చూపించాలి. సరే, నాకు మీటింగ్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. మిగిలిన కార్యక్రమాలన్నీ మీరు చూసుకోండి. పెద్ద రాజు, నువ్వు ఇంటి దగ్గరే ఉండి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకో. ఏమైనా అవసరమైతే చంద్రాన్ని అడుగు. నేను చూసుకుంటా అన్నయ్య. వస్తానమ్మా. ఎప్పుడు ఉంటది మీ ఇద్దరికి? ఇప్పుడు ఏం చేయాలి నాన్న? నేను ఎప్పుడు పెద్దయ్యకి చెప్దాం అనుకున్నా, వద్దు వద్దని ఆపారు. సమయం వచ్చినప్పుడు చెప్దామన్నారు. ఇంతకంటే సమయం ఏం రావాలన్నా? ఏమయ్యా, ఇప్పటికైనా చెప్పకపోతే ఇటు అమ్మాయి గారు అటు రేణుక ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మన రాజు జీవితం కూడా ఏటూ కాకుండా అయిపోతుందయ్యా. ఇంకా ఆలోచిస్తున్నావే ట్రాపిగా? ఇలాగే ఆలోచిస్తూ కూకుంటే రేపొద్దున రాజుకి 2వ పెళ్లి అయిపోతుంది. కట్టుకున్న పెళ్ళ ఉండగా దాని ముందే ఇంకో దాని మెల్ల తాని కడతా ఉంటే దాని పాన ఉంటుంది ఎట్రా? ఏటని చెప్పమంటావమ్మా? ఐగురు, మీరు ఇంతకాలం మమ్మల్ని చాలా నమ్మారు, మీకు నమ్మక ద్రోహం చేసామని చెప్పమంటావా? మీ కూతురు మెళ్ళలో ఎవరు తాళి కట్టారో తెలియక మీ రాస్తమానం కుంగిపోతుంటే అది చేసింది మేమేనని ఆయన గుండెలు బద్దలు కొట్టమంటావా? మన రాజును పెద్దయ్య కుడి భుజంలా భావిస్తారు, నమ్మకానికి మారు పేరులాగా చూస్తారు. మీ కుడి భుజమే మిమ్మల్ని తోసేసిందని చెప్పమంటావా? ఏటని చెప్పాలా? ఏట్లా అట్ట మాట్లాడతావు? అట్టగాని చెప్పకుండా ఉండిపోతావా? ఈ అమ్మాయి గొంతు కొత్తావా? రేణుక వాళ్ళు అడగడంలో న్యాయం ఉంది, కానీ
రాజు నిర్ణయాన్ని వినకుండా మాటిచ్చి తప్పు చేశానా? అయినా రాజు రేణుకలు ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా. కాకపోతే ఒక్క రోజులో ఈ హడావుడిగా పెళ్లి చేయడం అనేదే కాస్త ఇబ్బందిగా ఉంది. బాలమణి గారు ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నారు? వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. మనకున్నది ఒక్కరోజు మాత్రమే. అవునమ్మా, నువ్వు వెళ్ళి మిగిలిన పనులు చూడు, నేను వస్తాను. సరే జల్దీ రా బిడ్డ. భలే ఇరికించావు రేణుక. చతురంగంలో చెక్ పెట్టినట్టు ఎటు దారి లేకుండా చెక్ పెట్టేశావు. ఇప్పుడు చచ్చినట్టు నిన్నే పెళ్లి చేసుకోవాలి, లేదంటే వాళ్ళ పెళ్లి గురించి మావయ్యకి నిజం చెప్పాలి. నిజం చెప్తే ఎంత నమ్మక ద్రోహం చేశారనే కోపంతో ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను. రాజు రూపనొదిలి అంత ఈజీగా బయటికి వెళ్ళడు కాబట్టి నిజం చెప్పే ధైర్యం చెయ్యడు. అందులోనూ తమ్ముడి హెల్త్ గురించి కూడా ఆలోచిస్తాడు. ఒకవేళ పెద్దయ్య గారికి నిజం తెలిసి వాళ్ళ పెళ్ళిని అంగీకరిస్తే అప్పుడు ఏం చేయాలో సమజైతలేదు. సమస్య లేదు రేణుక. వాళ్ళు వాళ్ళ పెళ్లి గురించి నిజం చెప్పేలోపే నీ పెళ్ళైపోవాలి. మావయ్య, మనం ఇంకా ఆలస్యం చేస్తే మనం భయపడుతున్నట్టే జరుగుతుంది. ఏదైతే అది అవ్వని, నాన్నకి నిజం చెప్పేద్దాం. మనం చెప్పకుండా దాస్తేనే నమ్మక ద్రోహం అవుతుంది. అదేదో నాన్నకి తెలిసే లోపే మనమే చెప్పేస్తే అప్పుడు కోప్పడినా తర్వాతైనా ఆలోచిస్తారు. వాస్తవాలు తెలిస్తే అర్థం చేసుకుంటారు. చిన్నపిల్లైనా పెద్ద మనసుతో ఆలోచించినది. ఈ అమ్మాయి చెప్పినట్టు చేద్దాంరా అప్పిగా. అమ్మా, ఏ మాత్రం తేడా వచ్చినా మనందరం రోడ్డు మీద పడతామే. ఏ రోడ్డు మీద పడం. అంతగా తేడా జరిగితే మనం శ్రీకాకుళం వెళ్ళిపోదాం. నాన్న, ఈ విషయంలో మీరెవరు జోక్యం చేసుకోకండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. రాజు, మన ఇద్దరం జరిగిందంతా నాన్నకి చెప్పేద్దాం. వద్దమ్మాయి గారు, ఈ విషయం మీకు కూడా తెలియనట్టే ఉండండి. మీకు తెలిసి ఇంతకాలం చెప్పకుండా దాచారంటే ఆయన తట్టుకోలేరు. మరి ఇంతకాలం అందరికంటే ఎక్కువగా నిన్నే నమ్మారు. నువ్వు ఇలాగ చేసావంటే ఎలా తట్టుకుంటారా? అయ్యగారికి చెప్పకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదమ్మా. మనకి ఎక్కువ టైం కూడా లేదమ్మా. అవునత, బావ చెప్పిందే మంచిగుంది. రాజు, అమ్మయ్యా, మొత్తానికి నాకు రాజుకు పెళ్లి జరగబోతుంది. అత్త, మామ, మీకేం కావాలో మీరు తీసుకోండి. రాజు, మనం షాపింగ్కి వెళ్ళి మనకు కావాల్సినవన్నీ మనం తీసుకుందాం పదా. అమ్మాయి గారు, రాజు పెండ్లంటే మీరు కూడా మంచిగా ముస్తాబు కావాలి. మీకు కూడా ఒక మంచి సీర తీసుకొస్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అరే, ఇప్పుడు నేనేం తప్పుగా అన్నానని అట్లా వెళ్ళిపోయింది? నువ్వే చెప్పత్తా, నేనేమైనా తప్పుగా అన్నానా? నాకు కాబోయే రాజునే కదా నేను పెళ్లి చేసుకుంటుంది. అమ్మాయి గారి కాబోయే రాజుని కాదు కదా. అమ్మాయి గారికి కాబోయేవాడిని కాదే, ఆ అమ్మాయి గారి మొగుండే చేసుకుంటున్నాం. ఏంది బామ్మ? ఇప్పుడు మీ మనవడికి నాకు పెళ్లి ఖాయమైంది. ఇప్పటికైనా నేను తీసుకొచ్చే వంటలు తింటావా లేదా? వరాలు, ధనాలు దినా, ఆడపడుసు కట్నం కింద ఏం కావాలో అడుగుర్రి. మాకేం అక్కర్లేదు. ఇదేంది? పెళ్లి ఎవరికి ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తుండ్రు? మీకు ఎవ్వరికి ఇష్టం లేకపోయినా రాజును వదిలే ప్రసక్తే లేదు. రాజు, మనం షాపింగ్కి వెళ్ళి
ముహూర్తం బట్టలు సెలెక్ట్ చేసుకుని వద్దాం పదా. నాకు అర్జెంట్ పని ఉంది. నేను చెప్తే ఎవరు మాట వినరని నాకు తెలుసు. కాసేపట్లో పెద్దయ్య వస్తారు. అప్పుడు పెళ్లి పనులు వాటంతట అవే మొదలైతాయి. నేను ఈ లోపు మా అమ్మని తోలుకొని షాపింగ్కి వెళ్ళొస్తాను. అహనా పెళ్ళి అంట. ముచ్చాలో పెద్దయ్య గురు వచ్చేలోపు ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఎత్తుక్కోవాలా. నేను వెళ్ళి అమ్మగారిని కలిసి వస్తాను. అలాగే అయ్యా. ఎందుకే ముత్యం అందరూ అట్ట భయపడిపోతున్నారు? నా నెల్లి మాట్లాడినా మీ పెద్దయ్య గారితో. అత్త నీకేటి తెలవదు, నువ్వు గమ్మునుండు. నా నోరు కట్టుకుని ఉండలేనే, తాడపేడ తేల్చేస్తాను. అత్త అంత రా చూసుకుంటాడు. అవును నానమ్మ, తమ్ముడు చూసుకుంటాడు, మీరేం కంగారు పడకండి. ఏంటప్పలనాయుడు నువ్వు చెప్పేది? రాజుకి రేణుకకి పెళ్ళా? అవునమ్మా, ఆ రేణుకున్నది కదా, మా మీద పాము పగబట్టినట్టు పగబట్టు కూర్చున్నది. తను మాట్లాడిన మాటలకి పెద్దయ్య గారు రేణుకారాజులు పెళ్లి చేస్తానని మాట ఇచ్చేసినారు. అది కూడా రేపే చేస్తానంటున్నారు. ఆ ఏర్పాట్లు చేసుకోమని బయటికెళ్ళారు. ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్న రాజు ఆ రేణుకుని ఎలాగ పెళ్లి చేసుకుంటాడమ్మా? అలా ఎలా చేస్తారు అప్పలనాయుడు? రాజు ఎలా ఒప్పుకున్నాడు? మీరంతా ఎలా ఒప్పుకున్నారు? అమ్మా, పెద్దయ్య గారికి ఎదురు మాట్లాడే ధైర్యం మాకెక్కడదమ్మా. అది కాకుండా రాజుకి రేణుకి పెళ్లి చెయ్యాలని ఎప్పుడో ముహూర్తాలు పెట్టేశారు. అప్పుడు రాజు ఒప్పుకోకపోవటం వల్లే ఇప్పటిదాకా ఆగినది. ఏమైనదో ఏటో, ఆ రేణుక ఉన్న పళంగా వచ్చి పెళ్లి చేయకపోతే చచ్చిపోతానని కూకున్నది. ఇక చేసేది ఏటినాక పెద్దయ్య గారు మాట ఇచ్చేశారు. కంగారు పడకప్పలనాయుడు. రాజుకి పెళ్ళైందన్న విషయం తెలియదు కాబట్టి సూర్య మాటిచ్చుంటాడు. రూపా రాజులకి పెళ్ళైన విషయం తెలియక ఆ రేణుక కూడా అలా ప్రవర్తించుంటుంది. అంటే ఇప్పుడు రాజు రూపల పెళ్లి విషయం బయట పెట్టే సమయం వచ్చింది. అమ్మగారు, ఇప్పుడెలాగ బయట పెడతారమ్మా? మా అమ్మగారు పెద్దయ్య గారు ఏటనుకుంటారోనని భయంగా ఉన్నదమ్మా. ఇప్పుడు చేయకపోతే రేపు జరిగే దారుణాన్ని ఎవ్వరూ ఆపలేరప్పలనాయుడు. ఎంతకీ సూర్య ఎక్కడికెళ్ళాడో నీకు తెలుసా? తెలుసు అమ్మగారు. ఒక కాలేజీలో పిల్లలకేవో సర్టిఫికెట్లు ఇచ్చే ఫంక్షన్ అంట, అక్కడికి వెళ్ళారమ్మా. సరే అప్పలనాయుడు, రాజు రూపల పెళ్లి విషయాన్ని సూర్యకి తెలిసేలా నేను చేస్తాను. అప్పుడు రాజుని రేణుకిచ్చి ఎలా పెళ్లి చేస్తాడో నేను చూస్తాను. ఎలాగ తెలియజేస్తారమ్మా? ఎలా తెలియచేయాలో నేను చూసుకుంటాను. అమ్మగారు, నేను తమరికి తోడొస్తానమ్మా. వద్దప్పలనాయుడు, ఇది నేనే చూసుకుంటాను. పిల్లల జాగ్రత్త. నమస్కారం. నమస్తే. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన యూనివర్సిటీ నుండి పిహెచ్డి పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టానివ్వడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ సూర్యప్రతాప్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం.
రాజు రూపలకి పెళ్ళైన విషయం ఈ లెటర్లో రాసుంది. ఇదెలా అయినా సూర్య చేతికి అందించాలి. ఈ విషయం సూర్యకి తెలియాలి, లేదంటే రేపు జరగరాని ఘోరం జరుగుతుంది. డ్రైవర్, త్వరగా పోని. శ్రీ సూర్యప్రతాప్ గారి గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. ఆయన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. ఆయన చేసిన కార్యక్రమాల్లో ఎంతో మంది లబ్ధి పొందారు. ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు సూర్యప్రతాప్ గారు మాట్లాడతారు.